సాధారణంగా ఆపం అంటే కేరళనే గుర్తొస్తుంది. అయితే రేణిగుంటలో ఎగ్ ఆపం అనేది ఫేమస్. ఇక్కడ మంచు ఫ్యామిలీకి సంబంధించి కూడా అనేక సందర్భాల్లో ఈ ఒక రేణిగుంట ఆపానికి వచ్చి ఈ ఒక ఆపాలని తింటూ ఆస్వాదిస్తుంటారు. ఎక్కడా లేని విధంగా కూడా ఇక్కడ 40 సంవత్సరాలుగా ఆపాలు ఒక ప్రాధాన్యత సంతరించుకుంది. ఈ ఒక ఆపాలకు సంబంధించినటువంటి వెరైటీలు ఏంటి, అసలు ఇక్కడ ఏమేమి దొరుకుతాయి, ఇంత పెద్ద ఎత్తున ఇక్కడ ఆపాలని ఇష్టపడేదానికి ప్రధానమైనటువంటి కారణం ఏందో హోటల్ నిర్వాహకులు సూరి ఉన్నారు, ఆయనతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. అంటే ఎట్లా సార్, మామూలుగా కేరళలో ఈ ఒక ఆపాలు అనేది ఫేమస్గా ఉంటుంది. అయితే రేణిగుంట ఆపాలకి మీరు ఫేమస్ అయ్యారు, ఎట్లా వచ్చింది అసలు ఈ థాట్? మామూలుగా తమిళనాడు ఫుడ్ ఇది. మేము మామూలు ప్లెయిన్ అంటే ఎగ్ ఏం అలవాట్లేదు జనాలకి. మేము దాన్ని ఎగ్ ప్రొవైడ్ చేసినాము, దాన్ని ఎగ్ మిక్స్ చేసినాము, మళ్ళీ కరివేపానికి ఒక ఫ్లేవర్ కనిపెట్టినాము. దీంతోపాటు పాయ, చికెను, మటను అన్ని కాంబినేషన్ పెట్టాము. అక్కడితో డెవలప్ అయ్యింది. మాకు మోహన్ బాబు సార్ వాళ్ళు దీనికి యూట్యూబ్లో పెట్టి మమ్మల్ని అంతా కొద్దిగా బాగా ఇచ్చేసి వాళ్ళు టేస్ట్ బాగుందని ఇచ్చేసినారు. పెద్ద పెద్ద వాళ్ళు సినీ యాక్టర్స్ అంతా వస్తుంటారు. మోహన్ బాబు గారు, సుమన్ సార్ వాళ్ళు, లక్ష్మీ మేడం, రకుల్ ప్రీతి మేడం వీళ్ళంతా వస్తుంటారు. ఈ కరివేపాకు ఎగ్ ఆపం వచ్చి 40 రూపాయలు. మామూలు ఎగ్ చికెను, మటను, పాయ అంతా దాని సపరేట్ రేట్ ఉంటాయి. అదండి విషయము. అంటే అనేక రాష్ట్రాల నుంచి కూడా ఇక్కడికి వచ్చి తినేటువంటి పరిస్థితి ఉంది. అంటే ఎందుకు అంత ఇష్టంగా తింటారు మీ దగ్గరకు వచ్చి? 40 సంవత్సరాల నుంచి కూడా ఇదే మెయింటైన్ చేస్తున్నారు కదా, అసలు చాలా కష్టతరమైనటువంటి కట్టెల పొయ్యిలో కాలుస్తాం కాబట్టి టేస్ట్ ఉంటుంది. అదే మెయింటెనెన్స్. టేస్ట్ అంతా ఒకటే టేస్ట్, వితౌట్ మసాలా. మన దగ్గర కొబ్బరి అనేది ఏమి ఉండదు, వితౌట్ మసాలాతో చేస్తాం ఏదైనా. అదండి విషయం. అంటే బయట ఆర్డర్లు కూడా మీకు వస్తున్నట్టయితే తెలుస్తుంది కదా, రోజుకి ఎంతమంది ఇక్కడికి వస్తుంటారు, ఏ రాష్ట్రాల నుంచి వస్తుంటారు? మొత్తం ఒక రోజుకి 500 మంది వస్తుంటారు నా దగ్గరికి. తెల్లారి నుంచి 6 to 6 నుంచి 12 వరకు. అదండి విషయం. అంటే ప్రతిరోజు కూడా ఇదే తరహా రద్దీ అయితే కనిపిస్తుంటుందా? ఎక్కువ ఏది తింటుంటారు మీ దగ్గర? పాయ, చికెను, మటను, నాటుకోళ్ళు. ఎన్వి సెక్షన్ బాగా అలవాటు అయిపోయింది రేణిగుంటలో. ఎన్వి ఎక్కువ పోతుంటుంది. ఇంత చిన్న ఊర్లో ఇంత పెద్ద హోటల్ ఎక్కడా కూడా కనిపించదు. 500 మంది ప్రతిరోజు కూడా రాకపోకలు సాగిస్తున్నారంటే ఇక్కడ స్పెషల్ ఏదో ఉంటుందనేసనే ఇక్కడికి వస్తుంటారు కదా. ఆ ఎగ్ ఆపం స్పెషల్ కాబట్టి అందరూ దీనికోసమే నెల్లూరు నుంచి, అదే పని నెల్లూరు నుంచి, కడప నుంచి, కోడూరు నుంచి డీజిల్ పట్టుకొని కేవలం డీజిల్ పోసుకొని తినడానికనే వచ్చి వెళ్తుంటారు. విధంగా వివిధ రాష్ట్రాల నుంచే ఇక్కడికి పెద్ద ఎత్తున వచ్చి ఈ యొక్క ఆపాలని టేస్ట్ చేసేదానికి ఇక్కడికి వస్తుంటారని. అంటే ముఖ్యంగా గతంలో కట్టెల పొయ్యి మీద చేసేటువంటి ప్రక్రియ ఇప్పుడు ఎక్కడా కూడా కనిపించదు. సో అదే తరహా వాతావరణం ఇక్కడ రేణిగుంట ఆపాలకి మనం ప్రత్యేకంగా చెప్పుకోవచ్చు. అంటే ఎట్లయితే పూర్వం మనం కట్టెల పొయ్యిలో కాల్చుకొని అరిటాకు మీద ఏదైతే తింటుంటామో అదే రకమైనటువంటి వాతావరణం ఇక్కడ కనిపిస్తుంటుంది. సో దాన్ని ఇష్టపడడానికే ఇక్కడ ప్రత్యేకించి ఇక్కడికి పెద్ద ఎత్తున కూడా వస్తున్నటువంటి పరిస్థితి ఉంది. కొంతమంది ఈ యొక్క ఆపాలని ఆస్వాదిస్తున్నటువంటి వారు ఉన్నారు. అంటే ఎలా ఉందండి టేస్ట్? కొత్తగా ఉంది, బయట నుంచి వస్తుంటారు. ఎక్కడి నుంచి వచ్చారు? తిరుపతి అండి, పలనేరు అండి. టేస్ట్ బాగుందండి. మామూలుగా రెగ్యులర్గా వస్తుంటారా? లేదండి, ఫస్ట్ టైం అండి. ఎలా ఉంది టేస్ట్? బాగుందండి టేస్ట్. యాక్చువల్లీ ఇది తినాలని నేను 3 days లీవ్ ఉంటే వచ్చి ప్లాన్ చేసుకొని సండే రోజు వచ్చి తిన్నాను. చాలా బాగుంది టేస్ట్ అయితే. ముఖ్యంగా మటన్ అయితే చాలా బాగుంది, చాలా టేస్టీగా ఉంది. రెగ్యులర్గా వస్తుంటారా? ఇదే ఫస్ట్ టైం. ఎప్పటి నుంచో రావాలనుకున్నాం కానీ కుదరలేదు. ఇదే ఫస్ట్ టైం. చాలా బాగుంది టేస్ట్ అయితే. ఈ విధంగా ఇక్కడ నుంచే కాదు, మనం చూస్తున్నాం పలమనేరు నుంచి కూడా ఇక్కడికి వచ్చి ఆపాలని టేస్ట్ చేస్తున్నటువంటి పరిస్థితి. సార్ ఎలా ఉంది సార్ టేస్ట్? ఇట్స్ వెరీ ఫైన్, చాలా బాగుంది, డెలిషియస్. ఐ కేమ్ ఫ్రమ్ బెంగళూరు, నాట్ ఓన్లీ ఫర్ దిస్ పర్పస్, అఫీషియల్ ట్రిప్, అండ్ దెన్ ఐ హ్యావ్ దిస్. ఎలా తెలిసింది మీకు ఇక్కడ ఆపాల్ స్పెషల్? సమ్ రెఫరెన్సెస్ ఇస్తుంటారు కదా యాక్చువల్లీ, దానివల్ల వచ్చాను. ఎలా ఉంది సార్ మీకు టేస్ట్? ఎలా ఉంది? Very good, very good. I also came from Bangalore only, and I heard one of my friend, he suggested this actually. That is the reason we came here to have this. Very good actually. Thank you. మీరు ఎక్కడి నుంచి వచ్చారు సార్? ఎలా ఉంది? రెగ్యులర్గా తింటుంటారా? ரெகுலர் இல்லை, ரேணிகுண்டா வரும்போது இங்கே வந்து சாப்பிடுவோம். தமிழ் நல்லா இருக்கும், டேஸ்ட் நல்லாயிருக்கும், நான்வெஜ் ஐட்டமும் நல்லாயிருக்கும், எல்லாமே இங்கே தான் ஸ்பெஷல். ఈ విధంగా మనం చూస్తున్నాం, ఒకరు బెంగళూరు, అదేవిధంగా మరొకరు తమిళనాడు నుంచి వచ్చి ఈ యొక్క ఆపాలని ఆస్వాదిస్తున్నటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం. అంటే వివిధ రకాలైనటువంటి వెరైటీస్తో, అంటే నాన్ వెజ్ ప్రియులకి ఈ ఒక సెంటర్కి వస్తే ఏది
దొరకదు అనేటువంటి ఇది లేకుండా అన్నీ దొరికేటట్టు, అంటే మార్నింగ్ టిఫిన్ ఐటెంలోనే ఆపాలతో పాటు కరివేపాకు ఆపంతో పాటు కారం ఆపము, అదేవిధంగా నాన్ వెజ్ ఐటమ్స్లో చికెను, మటను ఇలాంటి వెరైటీస్తో రేణిగుంట ఆపం ఒక ప్రాధాన్యత సంతరించుకుంది. సెలబ్రిటీలు అనేక మంది కూడా దగ్గరలో ఎయిర్పోర్ట్ ఉంది కాబట్టి ఆ ఒక ఉదయం పూట ఇక్కడికి రాగానే నేరుగా ఈ ఒక ఆపాల్ సెంటర్కి వచ్చి ఈ ఒక ఆపాలని ఆస్వాదించేటువంటి ప్రయత్నం చేస్తుంటారు. సో ఈ రకంగా రేణిగుంట ఆపాల సెంటర్ ఇలా ఫేమస్ అయింది. దాదాపు 40 సంవత్సరాలుగా ఒక ఆపాలని ఇదే టేస్ట్తో కొనసాగిస్తుండడంతో ఎక్కడెక్కడి నుంచో సుదూర ప్రాంతాల నుంచి వచ్చి ఒక ఆపాల దోశలని టేస్ట్ చేస్తున్నటువంటి పరిస్థితి రేణిగుంటలో కనిపిస్తుంది. వీడియో జర్నలిస్ట్ మణికంఠతో ఉమాశంకర్, RTV, రేణిగుంట నుంచి.